హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసారా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి న్యూసే కాదు, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. ప్లస్ డిమాండ్ పవన్ ఇప్పుడు జాతీయరత్నంలో రాబోతున్నాడు. తను వచ్చేసి ఆల్రెడీ ఎమోషనల్గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు అనమాట. అంటే తను వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా డెల్ అయ్యాడు. ప్లస్ రీతు తనకు చాలా సపోర్ట్ చేసింది. రీతు అంత మోరల్ సపోర్ట్‌గా ఉండటం అందరికి చాలా హ్యాపీగా అనిపించింది. తను 'బిగ్ బాస్' సీజన్ 9లో ఉన్నప్పుడు రీతు, డిమాండ్ పవన్ ఇద్దరిని చూసి వాళ్ళు యాక్ట్ చేస్తున్నాం అనుకున్నారు. బట్ బయటకొచ్చిన తర్వాత కూడా అంతే క్లోజ్‌గా ఉన్నారు. ప్లస్ డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా రీతు వెళ్ళింది అక్కడికి. శ్రీజ ఫ్రెండ్ అనుకుంటుంది. ఇప్పటి వరకు కూడా రీతుని కలిసినట్టు ఎక్కడ కూడా న్యూస్ లేదు గైస్. శ్రీజ. ప్లస్ కళ్యాణ్ కూడా కళ్యాణ్ నా బ్రదర్ అని చెప్పింది. ఫస్ట్‌లో కలిసింది. ఇప్పుడైతే కళ్యాణ్ కూడా కలిసింది లేదు. అంటే ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఓకే. బట్ చెప్పడం మాత్రం అట్లా చెప్తారు. చేసేవి మాత్రం వేరుగుంటాయని చెప్పి ఇప్పుడైతే అర్థమవుతుంది. ప్రియా గూడా కలవలేదనమాట ఈ మధ్యలో. ఇప్పుడు కలిసినట్టు కూడా అంటే కళ్యాణ్ కలిసినట్టు ఎక్కడ కూడా మనకు చూపించలేదు. బట్ కళ్యాణ్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. ఈవెంట్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్లస్ జాతిరత్నాన్ని ఇప్పుడు దీనిలో బిజీగా ఉన్నాడు. తను 'స్టార్ మా పరివార్' అంటే కొంతమంది అంటున్నారు తను వెబ్ సీరీస్, మూవీస్ చేసుకోవచ్చు కదా! వీటన్నిటికి ఎందుకొస్తున్నారని. తను యాక్చువల్‌గా కామనర్. 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్. అంటే 'బిగ్ బాస్' ఎవరైతే చూసారో వాళ్ళకి మాత్రమే తను తెలుస్తాడు. సో, ఇప్పుడు అందరికీ తెలియాలంటే ఇట్లా ఏదో ఒక ప్రోగ్రామ్‌లో వస్తూ ఉంటే మనుషులకి అంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికీ తను ఎవరో అర్థమవుతుంది. కళ్యాణ్ పడాలి. ఇప్పటివరకు మాక్సిమం కళ్యాణ్ పడాలంటే ఎవరో అర్థమైంది. ప్లస్ డైరెక్ట్ మూవీస్‌లోకెళ్ళిపోతే, వెబ్ సీరీస్‌లోకెళ్ళిపోతే తను కొంచెం కొత్తగా అనిపిస్తాడు. ఇంకందుకని ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో, చూద్దాం. అంటే ముందు ముందు మనం కళ్యాణ్ పడాలని ఇంకా చాలా ప్రోగ్రామ్స్‌లో చూడబోతున్నాం. ప్లస్ రౌడీస్‌లో అయితే కంపల్సరీ కళ్యాణ్ పడాల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తనుజ అయితే వస్తుందా రాదా అంటే ఇప్పుడు వచ్చిన డౌట్‌కి జాతిరత్నాల్లో డౌట్ క్లారిఫై చేసింది. తనుజ వస్తుంది ప్రోగ్రామ్స్‌లో అని చెప్పి. సో, అదే విధంగా ఇప్పుడు మన రౌడీస్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అగ్ని పరీక్షలో తను జడ్జిగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కళ్యాణ్ పడాల అయితే కంపల్సరీ వస్తాడు రౌడీస్‌లో. ఎందుకంటే తనిప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్‌లో అట్లా చేసి కొంచెం ఆడియన్స్‌కి ఇంకా కొంచెం రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు. అలా రీచ్ అయిన తర్వాత తను మూవీస్‌లో చేద్దామనుకుంటున్నాడు. మూవీస్‌లో తనకి ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక పెద్ద బ్యానర్‌లో ఒక పెద్ద హీరో అంటే ఇప్పుడు 'చిరంజీవి' అయినా, 'వెంకటేష్' ఇట్లాంటి హీరోస్‌లో అయినా ఇంకా పెద్ద హీరోస్ ఎవరి పక్కనైనా కూడా మంచి క్యారెక్టర్ ఉంటే కూడా చేస్తానని చెప్పి ఆల్రెడీ తను అనౌన్స్ చేశాడు. సో, బట్ మనమైతే అనుకుంటుందేంటంటే తను హీరోగా చేస్తే బావుంటుందని చెప్పి. బట్ చూద్దాం. తను హీరోగా చేసినా ఓకే. ఇట్లా క్యారెక్టర్‌లు చేసినా ఓకే. బట్ తను ముందు స్క్రీన్ మీద కనిపించాలి. స్క్రీన్ మీద కనిపించిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు కనిపిస్తున్నాడు గదా! మనకి ఈ 'జాతిరత్నాల్లో' వస్తున్నాడు. నెక్స్ట్ 'స్టార్ మా పరివార్‌లో' వస్తున్నాడు. ప్లస్ ఆహ్, ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్‌లో వచ్చాడు. దసరా ఈవెంట్స్‌లో వచ్చాడు. ఇట్లా 'స్టార్ మా అవార్డ్స్‌లో' వచ్చాడు. 'స్టార్ మా అవార్డ్స్‌లో' అయితే ఆల్రెడీ కాంట్రోవర్సీ అయింది. మీకు తెలిసే ఉంటుంది గదా! అంటే తను వచ్చేసి గిఫ్ట్‌ని తనకొచ్చిన అవార్డ్‌ని ఇస్తాననుకోవటం. హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్ వచ్చి తనని తీసుకొని మళ్ళీ తనకే ఇచ్చేసేయటం. వాళ్ళిద్దరి పెయిర్‌ని ఇద్దరిని బెస్ట్ పెయిర్ అని చెప్పి అనౌన్స్ చేయాలనిపిస్తుందని చెప్పి అనటం. ఇదైతే మనకి చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది కదా! సో, ఇంకా ముందు ముందు ఇట్లాంటివి చాలా చాలా చూస్తాం మనం. ఇంకా చాలా చూడాలి గూడా. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బై.